ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకు అందిస్తున్నా. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయని. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్దాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం మొదలైపోయింది. ఎప్పుడు తన పొరుగు దేశాలపై కాలు దువ్వే దాయాది దేశం పాకిస్తాన్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసింది. దీనికి గట్టిగా ప్రతీకారం తీర్చుకోవాలని ఆఫ్ఘన్ సైన్యం నిర్ణయించుకుంది. సరిహద్దులో ఉద్రిక్తతలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. సరిగ్గా 2 రోజుల క్రితం అక్టోబర్ 9వ తారీఖున భారత్తో ఆఫ్ఘనిస్తాన్ స్నేహబంధం పెంచుకుంటుందనే అక్కస్తో పాకిస్తాన్ ఈ దాడులకు తెగబడినటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులకు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ధీటుగా బదులిస్తోంది. రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు ఆఫ్ఘనిస్తాన్కి చెందిన 201వ ఖలీద్ బిన్ వలీద్ ఆర్మీ కార్ప్స్ దళాలు పాకిస్తాన్ సైనిక పోస్టుల మీద భీకరమైనటువంటి దాడులు చేశాయి. దాడుల తీవ్రతకు పాక్ సైనికులు భయంతో పరుగులు పెట్టారు. తమ దేశంపై దాడి చేసినందుకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ దళాలు చేసిన ఈ దండయాత్రకు పాకిస్తాన్ ఆర్మీ తట్టుకోలేకపోయింది. తోక ముడిచింది, పారిపోయింది. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ఘనిస్తాన్ దళాలు తమ పోరాట పటిమను చూపించి అనేక పాకిస్తానీ పోస్టులను స్వాధీనం చేసుకున్న పరిస్థితుంది. కునార్, హెల్మండ్ ప్రావిన్సుల్లో సరిహద్దుల్లో ఒక్కొక్క పాకిస్తానీ పోస్టును ధ్వంసం చేశారు. పాకిస్తాన్ ఆర్మీకి కంటి మీద కునుకు లేకుండా చేశారు. దీనికి తోడు పక్తియా ప్రావిన్స్లోని రబ్జాజీ జిల్లాలో ఉదయం నుంచి కూడా ఒక ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. పాకిస్తాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దళాల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో కనీసం 12 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టుగా సమాచారం వస్తోంది. ఇంకా 2 గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్తో భారత్ స్నేహం చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి పాకిస్తాన్ ఈ దాడులకు తెగబడింది. కానీ ఈ ప్రతీకార దాడితో ఆ దేశం పరువు పూర్తిగా పోయినటువంటి పరిస్థితి ఉంది. సైనికులు భయపడి పారిపోయిన దృశ్యాలు పాకిస్తాన్ ఆర్మీ బలహీనతను మళ్ళొకసారి ప్రపంచానికి చాటి చెప్పిన పరిస్థితి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భారత్తో మంచి దోస్తీ చేస్తోంది. ఈ స్నేహం పాకిస్తాన్కు కళ్ళెదుటే చుక్కలు చూపిస్తోంది. భారత్ అండ ఉంటే ఆఫ్ఘనిస్తాన్ ఎంతటి శక్తివంతంగా మారుతుందన్నది కూడా పాకిస్తాన్ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అకారణంగా దాడికి దిగిన దాయాదికి ఆఫ్ఘనిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ ఇకపై పక్క దేశాల మీద దాడి చేసేందుకు 1కి 2 సార్లు ఆలోచించి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొన్న గురువారం రోజు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మీద పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. అక్కడ టీడీపీ చీఫ్ అయినటువంటి ఆ వాళ్ళ స్థావరాల మీద దాడికి తెగబడేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏమాత్రం కూడా కనీసం అక్కడ ఎలాంటి సంకేతం లేకుండా ఒక్క ఉదుటిన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే రోజు అక్కడ విదేశాంగ శాఖ మంత్రి ఉన్నటువంటి అమీర్ ఖాన్ ఆయన ఇక్కడికి వచ్చాడు. భారత్తో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడు. మేము ఎదగాలనుకుంటున్నాం, మాలో మార్పు కనిపిస్తోంది. తాలిబాన్ల రాజ్యం అనేది తమను తాము మార్పు చేసుకుని తమ ప్రజల బాగోగుల కోసం అభివృద్ధి వైపు వెళదామని చెప్పి ఆలోచన చేసి మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఏ విధంగా సహకారం అందించుకోవాలి, ఏ విధంగా తమ దేశాన్ని మళ్ళీ ఒక ప్రజాస్వామ్య దేశంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో మార్పు కనిపిస్తుంది, గతంలో అలా లేదు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఏమో ఒక మంచి మార్పు వైపు పయనం చేస్తుంటే పాకిస్తాన్ ఇంకా మూర్ఖంగా ఆలోచిస్తోంది. పాకిస్తాన్ కేవలం భారత్తో స్నేహం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ భారత్కి దగ్గరైపోతుంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే, ఒకళ్ళు పరస్పర అవగాహనతో ముందుకు పోతున్నారు. కడుపు మంట పాకిస్తాన్కి. ఆ కడుపు మంటతోనే కాబూల్లో వైమానిక దాడి చేసింది. ఇప్పుడేం జరుగుతుంది? రాత్రి నుంచి కూడా ప్రతీకార చర్యలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రతీకార చర్యలకు దిగడంతో పాకిస్తాన్ సైనికులు విలువలాడిపోతున్నారు. మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఎలాంటి ఒక ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ప్రతీకార దాడికి ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారి దిగితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, ఎంత ఉద్రిక్తంగా ఉంటాయో, ఎంత ఘర్షణపూరితంగా ఉంటాయో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విజువల్స్ చూస్తుంటే పాకిస్తాన్ బలగాలు తోక ముడిచి పారిపోయే పరిస్థితి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ సరిహద్దులో ఆ స్థావరాల్ని కొన్నిటిని కైవసం చేసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. మీరు విజువల్స్లో చూస్తున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలకు సంబంధించి ఆ మ్యాప్ను కూడా మీరు చూశారు.
అంటే పాకిస్తాన్ సైనికులు ఏ విధంగా ఆ దాడుల్ని తప్పించుకోవడానికి పారిపోతూ ఉన్నారు. ఈ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతీకార దాడికి పాకిస్తాన్ బలగాలు తోక ముడిచి పారిపోతున్న పరిస్థితి. 12 మంది సైనికుల్ని పాకిస్తాన్ కోల్పోయింది అంటే అక్కడ యుద్ధ వాతావరణం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ అర్థమవుతోంది. పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ తమ చెప్పు చేతుల్లోనే ఉండాలి, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా మేము చెప్పినట్టే వినాలి, ఆఫ్ఘనిస్తాన్ మాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఇలాంటి వ్యవహార శైలి కనిపిస్తోంది పాకిస్తాన్కి. గతంలో ఆఫ్ఘనిస్తాన్ని బాగా వాడుకుంది పాకిస్తాన్. తాలిబాన్లు మా కాళ్ళ కింద ఉండేవాళ్ళు, మేము చెప్పినట్టు వినేవాళ్ళు, మేము ఉగ్రవాద శిబిరాలని తయారు చేయాలంటే, ఉగ్రవాదుల్ని తయారు చేయాలంటే మాకు సహకారం అందించిన వాళ్ళు ఈ విధంగా ట్రీట్ చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మార్పు కనిపిస్తోంది. పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తనను తాను మార్చుకోవాలని చూస్తుంది, ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తోంది. అందుకే భారత్ లాంటి దేశాలని మిత్ర దేశాలుగా కొనసాగించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ మార్పును గమనించే భారతదేశం కూడా గతంలో వాళ్ళు కరువులో ఉన్నప్పుడు కావచ్చు, కరోనా సమయంలో కావచ్చు, ఇటీవల భూకంపం సంభవించినప్పుడు కావచ్చు, వాళ్ళకి గోధుమలు ఇవ్వటం, ఇంకా నిత్యావసర వస్తువులు ఆహారం పంపిణీ చేసే మనం వాళ్ళకి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంది భారత్. ఆ స్నేహం అనేది వాళ్ళు కూడా చూపించుకుంటున్నారు. ఆ విశ్వాసం అనేది ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు చూపిస్తోంది. మొన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడినప్పుడు కూడా ఇంకా కలిసి ఏ విధంగా ముందుకు పోవాలి, మేము అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం, మీ సహకారం కావాలన్నప్పుడు తప్పకుండా మీరు మంచిగా ఉంటే డెఫినెట్గా మంచి దేశాలతో మిత్రత్వం భారతదేశం ఎప్పటికీ చేస్తుంది, కలిసి పనిచేద్దామని కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ ఇంకా మూర్ఖంగానే ఆలోచిస్తుంది. వాళ్ళు ఇంకా బాంబు దాడులు, యుద్ధాలు, విమానాలు, ఫైటర్ జెట్లు ఇదే ఆలోచిస్తున్నారు తప్ప తమ దేశంలో ప్రజలు ఎంతటి ఆకలి కేకలతో ఉన్నారు, తమ దేశ ప్రజలు ఏ విధంగా బాగు చేసుకోవాలి, ఈ యుద్ధాలు, ఈ ఉద్రిక్త పరిస్థితులు చల్లబరుచుకోవాలన్న ఆలోచన లేదు. ఇంకా మూర్ఖంగా అంధకారం వైపు పాకిస్తాన్ పయనిస్తుంది. కాబట్టి ఈరోజు వాళ్ళ సైనికులు కూడా 12 మంది చనిపోవటానికి పాకిస్తాన్ పాలకులు కారణమయ్యారు. ఇంకెప్పుడు మార్పు వస్తుందో తెలియదు. సో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఇంకా ఆ భీతావహ వాతావరణం, యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది.